R9 టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలభైరవ క్షేత్రంలో విశేష పూజా మహోత్సవాలు. కర్ల రాజేష్ ఇంటి వద్ద సంతాప సభలో పాల్గొన్న మందకృష్ణ మాదిగ. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగనున్న అస్మిత సౌత్ జోన్ యోగాసన లీగ్ పోటీలు. కాశీ మహాక్షేత్రంలో ఘనంగా 1310వ చండీ మహాయాగం. పాలకల్లో భారీ ఎత్తున మైనంపల్లి జన్మదిన వేడుకలు. బోయిన్పల్లిలో జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. మోదీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం నాయకులు. 9 నెలలుగా వృద్ధురాలని బంధించిన మనవడు. కూడవెల్లి జాతరకు అశేష జనం వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలన్న అర్చకులు. బోధానందగిరి ఆశ్రమంలో కొలువైన శ్రీ కాలభైరవ క్షేత్రంలో విశేష పూజా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్లో కొలువైన శ్రీ బోధానందగిరి గోసేవ ఆశ్రమంలో కొలువైనటువంటి కాలభైరవ క్షేత్రంలో అశేష సంఖ్యలో భక్తాదులు విచ్చేసి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కాలభైరవ స్వామివారికి కూష్మాండ దీపాలను వెలిగించి మొక్కులను చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలను చేపట్టారు. కాలభైరవ క్షేత్రంలో హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. గ్రహ పీడల విముక్తి కోసం మందేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. అనంతరం కాలభైరవ క్షేత్రం కాలభైరవుడి యొక్క మహిమను గురించి బోధానందగిరి స్వామీజీ విచ్చేసిన భక్తులకు హితబోధ చేశారు. ఈ యొక్క పూజా కార్యక్రమాలలో అశేష సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ ఇంటి వద్ద సంతాప సభను ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ ఇంటి వద్ద సంతాప సభ ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ముఖ్య అతిథిగా హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ దేశంలో దళితుల మీద దాడులు ఆగడం లేదు, లాకప్ డెత్తులు ఆగడం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి దళిత వాడల వరకు రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. కర్ల రాజేష్ మృతి ముమ్మాటికి పోలీసుల హత్యనే అన్నారు. 9వ తారీఖున కేసు నమోదు అయితే 4వ తారీఖు వరకు అక్రమ నిర్బంధం చేసి చిత్రహింసలు పెట్టారన్నారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఈ నెల 17న సూర్యాపేట జిల్లాను దిగ్బంధం చేస్తాం, అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. తీవ్రమైన చిత్రహింసలు గురై ఆ చిత్రహింసల వల్ల అనారోగ్య పాలై మరణించిన సోదరులు కర్ల రాజేష్ మాది గారి సంతాప సభకు అధ్యక్ష వహించిన తమ్ముడు, ఇక్కడున్న మన వాళ్ళని, రాష్ట్రం నుండి వచ్చిన మన నాయకత్వాన్ని నిరంతరం సమన్వయం చేసుకుంటూ కర్ల రాజేష్ కుటుంబానికి నిరంతరం అండగా నిలబడుతూ వివిధ రాజకీయ పార్టీల్లో ఉండబడి మన వాళ్ళని కూడా కలుపుకొని ఒక సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్న తమ్ముడు రాజమాది గారికి ఈ వేదిక మీద ఉన్న అందరి పక్షాన, ఈ వేదిక మీద ఉండబడే ఎంఆర్పీఎస్ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న నా సోదరి మనందరి పక్షాన అమ్మ లలితమ్మ గారికి, అదే సమయంలో తమ్ముడు హైకోర్టు ద్వారా ఈ విషయాన్ని మొత్తం పరిశీలిస్తూ నిరంతరం ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి విలువైన సూచన సభను జయప్రదం చేయడానికున్న నా జాతి తల్లులు, అక్కలు, చెల్లెలు, సోదరి మనందరికీ, ఈ జిల్లా నుండే కాదు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ఎంఆర్పీ శ్రేణులకి, సోషల్ మీడియా సోదరులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సురేష్ రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఈ A1 అన్నట్టయినా 80,000 తీసుకొని 10,000 A2కి ఇచ్చిండు, శేఖర్కి ఇచ్చిండు, మళ్ళీ 3,000 శేఖర్కే ఇచ్చిండు, 7,000 A3కి ఇచ్చిండు అని.
80,000 ఎవరు తీసుకున్నారు? మీరే కదా. మేము కోర్టులోనే తీసుకున్నాం, ఇది బయట తీసుకోలే. ఇది కోదాడ కోర్టులో కోర్టు ఆమోదంతో తీసుకున్నది. ఇది వాస్తవమా కాదని హైకోర్టులో చూశాం. హైకోర్టులో తీసుకుని ఇదే ఇచ్చింది. అంబేద్కర్ తీసుకొచ్చిన దాంట్లో ఎస్సీ కమిషన్కి ఇచ్చింది ఇదే. మరి ఇలా నిందితుడు ఎట్లా అవుతాడు? ఇలా నిందితుడు కాదు కదా. ఈ పోలీసు వాళ్లకు మానవత్వం ఉంటే, కేసును నిజాయితీగా పరిశీలించాలని చిత్తశుద్ధి ఉంటే ఈయన సాక్షిగా తీసుకోవచ్చు. ఎందుకు? అరే రాజేష్, నీకు సంబంధం లేని కేసులో నువ్వు ఇరికావు, దీనికి నీకు ఎవరైతే స్నేహితుడో అతని వల్ల ఇరికావు కాబట్టి నీ స్నేహితుడే పేరు గట్టిగా చెప్పు, ఆయన మీద పోతుంది అనుకుంటే ఈయన సాక్షి వస్తుంది. A2, A3, A1లో వీళ్ళు ఇలా నిందితులు అవుతారు. A1, A2, A3 నిందితులే, ఎందుకంటే పంచుకున్నారు. A4 ఇలా నిందితుడు కాదు, ఈయన సంబంధం లేదు. మరి సంబంధం లేని వ్యక్తి మీద కేసు పెట్టడం లేని రోజుల్లో నేను తీసుకెళ్లి అక్రమ నిర్బంధం పెట్టడం, ఆయన చిత్రహింసలు పాటు చేయడం, ఇది పోలీసులు చేసిన నేరం కాదా? ఏంటిది? DSR, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్. డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ అని DSR ఉంటుంది. ఏం చెప్తారు అది? ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇల్లీగల్ కస్టడీలు ఎవరైనా ఉన్నారా రిపోర్ట్ పంపాలి. లీగల్ కస్టడీలు ఎవరు ఉన్నారా రిపోర్ట్ పంపాలి. ఈ రిపోర్ట్ 2 రకాలుగా పంపాలి. ఇల్లీగల్ కస్టడీలో ఉన్న వాళ్ళ గురించి పంపాలి, లీగల్ కస్టడీలో ఉన్న నుంచి పంపాలి. ఎవరు పంపాలి? SI, CI పంపుతాడు. CI ఎవరు పంపుతాడు? DSP పంపుతాడు. DSP ఎవరు పంపుతారు? SP పంపుతాడు. SP చూస్తాడు. అంటే ప్రతిరోజు మనం నువ్వు చూసుకోవాలి కదా. ఇది అంటే కోదాడ రూరల్ స్టేషన్ పరిధిలో, చిలుకూరు స్టేషన్ పరిధిలో 4వ తారీఖు నుంచి 9వ తారీఖు నాడు 1 గంటల లోపు వరకు ఈ రాజేష్ తో పాటు కొంతమందిని అక్రమ నిర్బంధాలు పెట్టుకొని చిత్రహింసలు పెడుతున్నారు అనేది DSR ద్వారా నువ్వు రోజు సమీక్షించుకోవాలి కదా. మరి సమీక్షించుకోతే నీ లోపం కూడా ఉన్నది కదా. SI చేస్తున్న దాన్ని పర్యవేక్షణ లోపం కింద CIని సస్పెండ్ చేస్తే ఆ పర్యవేక్షణ లోపం DSP కూడా వర్తిస్తుంది, ఆ పర్యవేక్షణ లోపం SP కూడా వర్తిస్తుంది. DSR నువ్వు చూసుకోకపోవడం కూడా నీ లోపం అవుతుంది. డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ నువ్వు ప్రతిరోజు చూసుకోవాలి. రోజు చూసుకొని ఏది కంట్రోల్ చేయాలి, ఏది కంట్రోల్ చేయకూడదో తెలుసుకోవాలి. కళ్ళు చెవులు ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కు కళ్ళు చెవులు ఎవరు? ఇంటెలిజెన్స్. మరి ప్రతి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఎవరి వాళ్ళ ఎస్పీకి ఎవరుంటారు? ఎస్పీ ఉంటారు. ఎవరుంటారు? స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. ప్రతి మండలంలో స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. మరి ప్రతి మండలంలో స్పెషల్ బ్రాంచ్ నీకు రోజు రిపోర్ట్ పంపింది కదా. ప్రతిరోజు స్పెషల్ బ్రాంచి, కోదాడ స్పెషల్ బ్రాంచి, చిలుకూరు స్పెషల్ బ్రాంచి, ఇక్కడ ఉండబడి అక్రమ నిర్బంధం నీకు రోజు పంపింది కదా. మరి పంపితే నువ్వు ఎందుకు సరి చేయలేకపోయావు? ఉన్నారు మీరు, కమ్యూనిస్ట్ మార్కిస్ట్ లో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు. ఒక్క పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ కుటుంబానికి వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? నర్సయ్య రాలే. బీఆర్ ఈ మధ్యలో ఏ మధ్యలో బీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎవరు? నిలబడ్డది ఈ సమస్య. కనుమరుగు చేయాలన్న దాన్ని మనం బయటకు తీసుకొచ్చుకొని ముందుకు నడిపిస్తున్నాం. కానీ ఒక్క జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కుటుంబాన్ని సందర్శించడానికి, వాస్తవాలు ఏంటో సమాజం ముందు తీసుకురావడానికి ఒక్కరు రాకపోతే మన పరిస్థితులు ఏంటి? ఉన్నారు మీరు, కమ్యూనిస్ట్ మార్కిస్ట్ లో ఉన్నారు, ఇతర పార్టీలో ఉన్నారు. ఒక్క పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ కుటుంబానికి వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అస్మితా సౌత్ జోన్ యోగాసన లీగ్ పోటీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగనున్న అస్మిత సౌత్ జోన్ యోగాసన లీగ్ పోటీలను విజయవంతం చేయాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య పిలుపునిచ్చారు. క్రీడా మంత్రిత్వ శాఖ ఖేలో ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసన అసోసియేషన్ నిర్వహించనున్న ఈ పోటీల పోస్టర్ను నాచారం డిపిఎస్ లో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ మాట్లాడుతూ బాలికలు, మహిళల సృజనాత్మకత శక్తిని 6 రకాల యోగాభ్యాస పోటీలలో చూడవచ్చన్నారు. ఈ పోటీలలో 7 రాష్ట్రాల నుండి 10 సంవత్సరాల బాలికల నుండి 55 సంవత్సరాల మహిళల వరకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈరోజు మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ క్యాంపస్లో తెలంగాణ యోగా సౌత్ జోన్ కాంపిటీషన్స్ జరగడం చాలా ఇంపార్టెన్స్ ఉంది వాటికి. దానికి శ్రీధర్రావు గారు కానీ, మన కృపాకర్, తర్వాత మిగతా ఆఫీస్ బేర్లు అందరూ వచ్చి ఈ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతామంటే చాలా మేము వెల్కమ్ చెప్పి ఈ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం అవుతుంది. అయితే ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత యోగాకు ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడైతే వరల్డ్ మొత్తం రికగ్నైజ్ చేసి ఇప్పుడు వాళ్ళంతా కూడా యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇండియాలో మన దగ్గర యోగాను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండే, ఎప్పుడైతే ఇండియా ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించిన తర్వాత దీని ఇంపార్టెన్సు, తర్వాత ఈ యోగా యొక్క బెనిఫిట్స్, ఇది ఇంకొకటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీన్ని స్పోర్ట్గా గుర్తించి దానికి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్లు, తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వడం అనేది అది మంచి ఎంకరేజ్మెంట్. దాంతో ఈ అన్ని స్పోర్ట్స్లలో కూడా ఈ స్పోర్టు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అది ఈవెన్ స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి దానికి ఒక ప్రత్యేకమైన ప్లే గ్రౌండ్ కానీ దానికి లేకుంటే ఒక స్పేస్ లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో, ఫ్లాట్ అయితే బాల్కనీలో కానీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇల్లు అయితే ఇంట్లో ఒక పర్టికులర్ ప్లేస్లో చేసుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనిటీ పరంగా కూడా దీన్ని చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే హెల్త్ కొరకు ఇప్పుడు ఏదైతే మనం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు, అందులో మనం హెల్తీగా సొసైటీ ఉండాలంటే స్పోర్ట్స్ ఆడాలి. స్పోర్ట్స్ ఆడాలంటే స్పోర్ట్స్లో కొన్నిటికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కాస్ట్లీ అఫేర్ ఉంది. ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్ దాని గ్రౌండ్ తయారు చేసుకోవాలి, ఆడాలి, సపరేట్గా ఒక ప్లేస్కి పోయి ఆడుకోవాలి. ప్లస్ అందులో యూత్ కంటే స్కూల్స్లలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. బట్ అదరు యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఆడడం చాలా కష్టం. కాబట్టి ఈ యోగాతో ఏంటంటే ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ప్రాక్టీస్ చేసి ఈ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇలా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఈ యోగాకు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతో ఇది ఒక మంచి యాక్టివిటీగా చేస్తున్నాం. అందులో మా పల్లవి స్కూల్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో అన్ని స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాము. అందులో యోగాకు ఇంకా పర్టికులర్గా చిన్నపిల్లల నుంచే +2 వరకు రెగ్యులర్గా టైం టేబుల్ని క్లాస్ లాగా ఇచ్చి మేము ట్రైన్ చేస్తున్నాము. అందులో ఇప్పుడు మన ఈ అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రాము ఈ సౌత్ ఇండియాలో ఈ 7 స్టేట్స్ నుంచి మన దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని యోగా కాంపిటీషన్ జరగడం చాలా ఇంపార్టెంట్. అందులో దీనికి ఒక మంచి కాంపిటీషన్ స్పిరిట్తో వాళ్ళకు స్పేసెస్ కూడా ఎక్కడెక్కడ ఏ గేము ఎట్లా ఏ ఏజ్ గ్రూప్ వైజ్గా ప్లస్ అకామిడేషను తర్వాత అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేయడం అయింది. కాబట్టి నా తరఫున
I welcome all the Telangana Yoga Association office bearers and also welcome all the South India teams, different ఏజ్ గ్రూప్ వైజ్గా టీమ్స్ అందరినీ కూడా వెల్కమ్ చేసి ఈ 10th 11th 12th 3 days 11, 12, 13. సారీ 11, 12, 13 3 days ఈ కాంపిటీషన్స్ ఇక్కడ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ స్పోర్ట్స్ వెరీ ఫేర్ మేనర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి స్పోర్ట్స్ ఎంపైర్స్ కానీ దానికి టీం కానీ సాయి తరఫున, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూత్ అఫేర్ మినిస్ట్రీ నుంచి, ప్లస్ అసోసియేషన్ నుంచి, ప్లస్ ఆల్ యోగా సీనియర్ టీచర్స్ అందరు కూడా ఉండి ఫేర్ మేనర్లో కాంపిటీషన్ జరుగుతుంది. సౌత్ ఇండియా కాంపిటీషన్ తర్వాత మళ్ళీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అయితే నేను ప్రెస్ మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యోగాను ఇంకా పాపులర్ చేయాలి. ఇప్పుడు యోగా చాలా పాపులర్ అయింది. ఇప్పుడు మనకన్నా ఎక్కువ వేరే కంట్రీస్లో దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర కూడా మన స్టూడెంట్స్కు, మన యూత్కు, మన అందరూ ఎల్డర్స్ కూడా ఈ యోగాతోని బెనిఫిట్స్ అందరూ కూడా మీరు ప్రెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ నెల 11th to 13th 3 days ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ టోర్నమెంట్, ఆథరైజ్డ్ అప్రూవ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. దీంట్లో బిలో 18 years ఉమెన్స్ మరియు అబోవ్ 18 years to 55 years, 18 to 55 years ఏజ్లో టోర్నమెంట్ ఉంటుంది. మనందరికి తెలుసు యోగా అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న స్పోర్ట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం తర్వాత దేశంలో యోగాను ఎక్కువ మంది ప్రాక్టీస్ చేస్తూ జరుగుతుంది. ముఖ్యంగా యోగాను ఒక స్పోర్ట్గా తీసుకున్నప్పుడు దీని ద్వారా స్పోర్ట్స్ కోటా మరియు ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కలగటానికి అవకాశం ఉంది. ఈ విధంగా గత 6 సంవత్సరాల నుంచి యోగాసన భారత్ ఈజ్ అఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్. దేశం మొత్తంలో దీన్ని స్ప్రెడ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకు ఇందులో పార్టిసిపేట్స్ అందరికి కూడా ఖేలో ఇండియా వైపు నుంచి వాళ్ళకి సర్టిఫికెట్స్ అందుతాయి. వాళ్ళకి తర్వాత క్యాష్ ప్రైజెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంతో సర్టిఫికెట్తో పాటుగా క్యాష్ మెడలు ప్లస్ క్యాష్ ప్రైజెస్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అది జోనల్ లెవెల్ అయిపోయిన తర్వాత నేషనల్ లెవెల్లో కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఈ 4 జోన్స్కు సంబంధించి సౌత్ జోన్ మనది ఈ మొట్టమొదట మనది అవుతుంది. దాని తర్వాత మిగతా జోన్స్ అనేది జనవరిలో ఫిబ్రవరిలో పూర్తవుతాయి. మొదటి విడతగా మన దగ్గర జరుగుతుంది. మొదటి విడత కదా ఈ 4 జోన్ల కాంపిటీషన్లో ఫస్ట్ మన సౌత్ జోన్ అవుతుంది, మన దగ్గర అవుతుంది. సెకండ్ ఇప్పుడు 7 రాష్ట్రాలు అన్నారు. ఏ రాష్ట్రాలు? 7 రాష్ట్రాలు సౌత్ జోన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, కేరళ. దీనిలో అండమాన్ నికోబార్ కూడా యాడ్ చేశారు. కాకపోతే చాలా దూరం కదా వాళ్ళు. కేంద్రపాలిత ప్రాంతాలు కదా పాండిచేరి, పాండిచేరి, నికోబార్, అండమాన్ నికోబార్ ఇవి రెండింటి కూడా మనకు దీనిలో ఉన్నాయి. కాశీ మహాక్షేత్రంలో ఘనంగా 1310వ చండీ మహాయాగాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ. కాశీ మహాపుణ్యక్షేత్రంలో నవాహ్నిక దీక్షతో 12 పర్యాయంగా నిర్వహించిన 1310వ చండీ మహాయాగం భక్తి శ్రద్ధల మధ్య శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పుష్యశుద్ధ చతుర్దశి శుక్రవారం తేదీ 2 జనవరి 2026 నుండి 10 జనవరి 2026 శనివారం వరకు 9 రోజుల పాటు ఈ మహాచండీ యాగం శ్రీ లలితా సేవా సమితి తూఫ్రాన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు.
వారణాసి మహాకాశీ క్షేత్రంలోని దశ అశ్వమేధ ఘట్ రోడ్డులో ఉన్న తృప్తి లాడ్జ్ యాగ వేదికగా నిలిచింది. ఈ యాగానికి దేవి ఉపాసకులు సహస్ర యాగభూషణ, సహస్ర యజ్ఞ స్వరాట్, శ్రీ విద్యా శిరోమణి ఆర్షధర్మ ప్రభాసకులు, సహస్ర చండీ యాగ శిరోమణి, స్వర్ణ కంకణ ఖండ పెండేర సత్కర గ్రహీత, యజ్ఞ సామ్రాట్, శ్రీ లలితా పరమేశ్వరీదేవి ఆలయ వ్యవస్థాపకులు అయిన బ్రహ్మశ్రీ సోమయాజుల రవీంద్ర శర్మ నేతృత్వం వహించారు. సోమయాజుల రవీంద్ర శర్మ కాశీ క్షేత్ర మహత్యం గురించి మాట్లాడుతూ చండీ యాగం పూర్ణాహుతి చండీ హోమం 9వ రోజు శనివారం ఉదయం అత్యంత వైభవంగా నేత్రానందంతో ఘనంగా నిర్వహించారు. ఇది అమ్మవారి కృప కోసం, లోకక్షేమం, శత్రునాశనం వంటి వాటికి చేస్తారన్నారు. దీనిలో అగ్ని ప్రతిష్ఠ, ఆజ్య హోమాలు, బలిదానాలు, సువాసిని పూజల తర్వాత పూర్ణాహుతితో యాగం ముగుస్తుందని తెలిపారు. యాగం, పూర్ణాహుతి, చండీ యాగం మంత్రాలతో కూడిన శ్రీ దుర్గా సప్తశతి పారాయణ చేసి నిర్వహించే శక్తివంతమైన పూజ అని ఇతర మూలాలు తెలిపారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను కాళ్ళకల్లో భారీ ఎత్తున నిర్వహించారు కాంగ్రెస్ శ్రేణులు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను భారీ ఎత్తున నిర్వహించారు. మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ శివారులోని భారీ కాన్వాయ్తో వచ్చిన మైనంపల్లికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సైజు గజమాలతో ఘన స్వాగతం పలికారు. కాళ్లకల్ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్ తదితరులు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల బోనాలతో, డీజే సౌండ్ పాటలతో హైవే మీదుగా బంగారమ్మ గుడి వద్దకు ర్యాలీగా వాహనాల ద్వారా భారీ కాన్వాయ్ చేరుకుంది. అక్కడ ఆలయంలో బంగారమ్మకు పూజలు చేశారు. మైనంపల్లి తనయుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు కూడా ఆయన కాన్వాయ్తో వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి హనుమంతరావుకు జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. హైవే టోల్ ప్లాజా వద్ద కూడా మెదక్కు వెళ్తున్న హనుమంతరావుకు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. తిరిగి వార్తలకు స్వాగతం. సంక్రాంతి పండుగ సందర్భంగా బోయిన్పల్లిలో జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముత్యాల ముగ్గులతో అలరించిన మహిళలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని న్యూ బోయిన్పల్లి కంటోన్మెంట్ గ్రౌండ్స్ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలను నిర్వహించారు.
గత 11 సంవత్సరాల నుండి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ముగ్గుల పోటీలలో పలు రకాల ముగ్గులు సంక్రాంతి పండుగను ముగ్గు రూపంలో వేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ ముగ్గుల పోటీలలో విజేతలను నిర్ణయించడానికి ప్రముఖ సీనియర్ మహిళా నాయకులు విచ్చేసి మొదటి, రెండవ, మూడవ బహుమతులను నిర్ణయించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు, పోటీలో పాల్గొన్న పోటీదారులకు గిఫ్ట్ హ్యాంపర్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ బోయిన్పల్లి ప్రాంత భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కంటోన్మెంట్ ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోకరిల్లినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోకరిల్లి సాష్టాంగ ప్రమాణం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ముందుండి 140 కోట్ల జనాభాతో ఉన్న భారతదేశాన్ని ట్రంప్ ఏమన్నా ఆయన ప్రభుత్వ ప్రతినిధులు అవమానిస్తుంటే మోదీ నిశ్శబ్దంగా కిమ్మనకుండా ఉండటం మనల్ని మనము అవమానించుకోవడమే అన్నారు. ట్రంప్కు మోదీ దోతీ కావడం వల్ల సుంకల ఒప్పందంలో జరగలేదని అమెరికా కామర్స్ సెక్రటరీ తీరు పట్ల అర్థమవుతుందన్నారు. మన విదేశాంగ మంత్రిత్వ శాఖ లొంగుపాటుగా సమాధానం చెప్పడం, సాగిలాపడం స్పష్టంగా అగ్రిమెంటును ప్రకటించలేకపోతున్నాయని పేర్కొన్నారు. కోదాడలో అమానుష ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలని చిత్రహింసలకు గురి చేస్తున్న మనవడికి దేహశుద్ధి చేసిన స్థానికులు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఒక వృద్ధురాలిని చిత్రహింసలు పెడుతున్న మనవడు, ఆయనకు దేహశుద్ధి చేసిన స్థానికులు. చేతబడి అనే నెపంతో కోడలు, మనవడు 9 నెలలుగా బంధించి చిత్రహింసలు పెడుతున్నారని కన్నీరు మున్నీరుగా విలపించిన వృద్ధురాలు అన్నపూర్ణ. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఉన్న ఆస్తిని 2 కోట్ల రూపాయలకు అమ్మి కొడుకు శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చింది తల్లి. నెలకు వచ్చే పింఛన్ 38,000 రూపాయలను సైతం తీసుకుంటున్నాడు మనవడు. కిటికీలో నుండి చూసిన స్థానికులు వృద్ధురాలిని ఇంటి నుండి విడిపిస్తుండగా అడ్డుపడిన కుటుంబ సభ్యులు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. చికిత్స నిమిత్తం వృద్ధురాలిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. జాతర అత్యంత వైభవంగా సాగే జాతర ఈ నెల 18వ తారీఖున ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరిన అర్చకులు. ఈ నెల 18వ తారీఖు రోజున జరిగే కూడవెల్లి జాతరకు అశేష జనం వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కూడవెల్లి గ్రామంలో కూడవెల్లి ప్రధాన అర్చకులు సంకేత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ రోజున జరిగే జాతర మహోత్సవాలు శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా గుడిని అత్యంత వైభవంగా అలంకరిస్తున్నామని పేర్కొన్నారు. అక్బర్పేట భూంపల్లి ఎస్ఐ హరీష్ గౌడ్ జాతర ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, మౌలిక వసతులు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎస్ఐ హరీష్ రావు ఆలయ సిబ్బందికి సూచన చేశారు. విచ్చేసే భక్తుల కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు, జాతరకు అశేష సంఖ్యలో భక్తులు వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.